సంగారెడ్డిలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లకు బానిస అవుతున్నారని, పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. క్రీడలను ఒక వృత్తిగా పరిగణించి ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూనవేణు, సభ్యులు శ్రీనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. రాసుకోవాలి. ఓకే. ఓకే. ఓకే డన్. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నాకు రాజేంద్ర అన్న తోటి, శ్రీనాథ్ తోటి ఒక 25-30 ఇయర్స్ నుంచి మంచి రిలేషన్షిప్ ఉంది. ఎక్కడైతే అసోసియేషన్ బలంగా ఉంటుందో అక్కడ ప్లేయర్స్ న్యాచురల్గా డెవలప్ అవుతారు. ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో అక్కడ క్రీడాకారులకు సరైన వసతులు లేక, సౌకర్యాలు లేక, కోచింగ్ శిక్షణ శిబిరాలు లేక, వాళ్ళని టోర్నమెంట్స్కు తీసుకెళ్ళలేక ఇబ్బందులు చాలా గురవుతాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత చక్కగా జరుగుతుంది, మేమున్న మా ప్లేస్లో చాలా అసోసియేషన్స్ ఇష్యూస్ ఉన్న దగ్గర చాలా అసలు జరగవు. ఈ సభాముఖంగా రాజేంద్ర రెడ్డిని నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ హిజ్ ఎఫర్ట్స్. రియల్లీ ఆయన క్రికెట్ కోసం కంప్లీట్గా క్రికెట్కే ఆయన 30 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా. క్రికెట్కి తను ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులను ఉన్నత స్థాయికి చేర్చిన ఇది కూడా ఉన్నది. ఐపీఎల్ ఆడిన ప్రాంతం కూడా మన సంగారెడ్డి. ఫస్ట్ ఐపీఎల్లో ఇక్కడి నుంచి ఒక ప్లేయర్ ఉన్నాడు, సర్వేష్. ఇక్కడి నుంచి ఒక ప్లేయర్ ఉన్నాడు. దట్ ఎఫర్ట్స్ అంతా వీళ్ళు చేసినాయి అంతే.
ఇక శ్రీనాథ్ అన్న గురించి చెప్పాలంటే శ్రీనాథ్ ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది. శ్రీనాథ్ బ్యాటింగ్ పోయిందంటే 50 overs నాట్ అవుట్ ఉన్న రోజులు చాలా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి మెదక్ డిస్ట్రిక్ట్ శ్రీనాథ్ అని కొడితే ఎంతో హిస్టరీ వస్తాయి. లెక్కన కానీ ఈనాడు అవి ఇవన్నీ ఎన్నో పేపర్లలో మీరు యూ కెన్ ఫైండ్ ఆల్ దిస్ బ్యాట్స్. అంటే అంత చక్కటి ప్లేయర్. అయితే ఈయన దురదృష్టం ఏంటంటే చెప్పకూడదు, పౌజ్ పెట్టాలి. సిచ్యువేషన్ క్రికెట్ రూరల్ నుంచి కూడా ఇప్పుడు వెళ్ళే అవకాశం కల్పించిందంటే నిజంగా కూడా వీళ్ళందరినీ మనం సభాముఖంగా పొగడాల్సిందే. వాళ్ళ ఎఫర్ట్స్ను మనం ఖచ్చితంగా కొనియాడాల్సిందే. ఇకపోతే ప్లేయర్స్ విషయంలో మీకు చెప్పదలుచుకుంది ఒకటే. వేనన్నా ఎంత హై పిచ్లో చెప్పిండంటే ఈ నుంచి హిమాలయాల వరకు వినిపించే అంత హై పిచ్లలో చెప్పిండు. అంత చెప్పను నేను చెప్పలేను కూడా. అంటే కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది. ఉత్సాహపరచడం అంటే ఇక నేను మామూలుగా చూడలేదు. ప్లేయర్స్ ఒక్క మాట తను చెప్పాడు, ఉద్యోగం గురించి కాదు. ఉద్యోగాలు చదవాలంటే మీరు ఐఐటి చదువుకోవచ్చు, ఐఏఎస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ఐ, ఎస్పీ కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉండవు కావచ్చు, చదువుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ ప్రొఫెషన్. క్రీడ అనేది, స్పోర్ట్ అనేది నాట్ హ్యాబీ, ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో మనం ఉన్నాం. అల్టిమేట్గా దీన్ని ఎవరైతే కంటిన్యూ చేస్తారో, కాన్స్టెంట్గా దీంట్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ రోజు కాకుంటే ఇంకొక 10 సంవత్సరాల కన్నా. మీరు ఒకసారి గమనిస్తే సూర్యకుమార్ యాదవ్ లేట్గా ఎంటర్ అయ్యాడు, అవునా? అంటే ఆయన ఎప్పుడో 25 yearsలో నేను ఇది ఆడలేదు అది ఆడలేదు అనుకుంటా పోతే ఒక మంచి ప్లేయర్ను ఇండియా కోల్పోయాడు. సూర్యకుమార్ యాదవ్ ఎట్లా ఆడతాడు? స్కై అంటే సూర్యకుమార్ యాదవ్, కానీ స్కై అంటే ఆకాశాలు కొడుతుంటారు. అయితే అంత మంచి ప్లేయర్స్ అంత వాళ్ళ యొక్క కాన్స్టెన్స్, ఆ యొక్క కంటిన్యూగా వాళ్ళ ఎఫర్ట్స్ అది ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళు ముందలు పోయారు. ఇంకోటి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇంజురీస్ కూడా బాగా అవుతుంటాయి ప్లేయర్స్కి. ఇంజురీ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. మనము ఎక్కువగా ఆడటానికి ట్రై చేస్తాం. ఇంతకుముందు ఇండియన్ ప్లేయర్స్ ఓన్లీ ఆట మీదనే దృష్టి పెట్టేవాళ్ళు, ఫిట్నెస్ మీద పెట్టేవాళ్ళు కాదు. సో చాలా మంది ఇంజూరీ అయ్యేవాళ్ళు. ఇంతకుముందు క్రికెట్కి చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు ఇంత టెక్నాలజీ లేదు. ఇంత ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా ఐపీఎల్ చూసి ప్రపంచం నేర్చుకుంది. ఐపీఎల్ వచ్చినాక ఎన్నో డిఫరెంట్ అయిన షాట్స్ కొట్టడం అవన్నీ, దాని అంతా ఒక డిక్షనరీ. అసలు క్రికెట్ మాన్యువలే మారిపోయింది. ఒక షాట్ అనేది ఇట్లా కొట్టాలని ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు లేదు. ఎట్లా కొట్టినా 4 or 6 కొట్టాలి. అందుకనే క్రికెట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మీరు ఇంతకుముందు ఇండియన్ క్రికెటర్స్కి ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ చూడండి, ఫిట్నెస్ లెవెల్స్ అవుట్ స్టాండింగ్. ఇప్పుడు బీసీఐ యోయో టెస్టులు అవన్నీ పెట్టడం వల్ల ఫిట్నెస్ టెస్టులు అట్లే ఉంటున్నాయి. వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆడాలి, కంటిన్యూ కావాలంటే కంపల్సరీ ఫిట్నెస్, ఎనీ స్పోర్ట్ కంపల్సరీ ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ తోటి ఇంజురీ ప్రివెన్షన్ ఉంటుంది. మీరు ఇదంతా ఆడిన తర్వాత పోయేటప్పుడు స్ట్రెచ్చింగ్ సరిగ్గా చేయకపోవటం, డిహైడ్రేట్ అయ్యి వాటర్ తాగకపోవటం, ఓకే, దీంతో ఇంజురీస్ వస్తాయి. వాటర్ తాగకుంటే క్రాంప్స్ వస్తాయి. క్రాంప్స్ వచ్చినా ఈ రోజు నొప్పులునే రేపు రావు. ఈ నొప్పులు గిప్పులు ఏది అన్న చెప్పినట్టు ఏది అడ్డం కాదు. మనం ఎంత ఆడినా ఎవ్రీడే 6-7 hours ఆడిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ రోజుకి ఆ ప్లేయర్స్ దానికి అది నిన్నటిది పెయినే ఉండదు ఎవరికైనా. నేను నా కూతురు కూడా టెన్నిస్ ప్లేయరు. అంటే నేను చెప్తున్నాను ఎందుకు స్పోర్ట్స్ని ఎంకరేజ్. వాళ్ళు రేపు రోగాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ రోగాల పాల నుంచి విముక్తి అయినటువంటి మీ అందరూ కూడా నేను అభినందిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఎవరు ఎట్లా సరే మన ఆలోచన అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకోవాలి. మనం ఆడదానికంటే ముందు ఒక 5 నిమిషాలు మన మౌనం కూడా నేను అద్భుతంగా ఆడతా, అద్భుతంగా క్యాచ్ పడతా, అద్భుతంగా బౌలింగ్ చేస్తా, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తా అనేటువంటి ఆలోచన చేసుకుంటే నిజంగా చెప్తున్నా కదా మీరు అద్భుతమైనటువంటి శక్తివంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే వాడు మంచిగా ఆడుతున్నాడు, వాడు మంచిగా ఆడొద్దు, వాడు డక్కాడు కావాలంటే వాడు అయితే నాకే తెలియదు కానీ మీరు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి చెప్తున్నా కదా, మిమ్మల్ని మీరు గౌరవించుకునేటువంటి ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కానీ సాటి వ్యక్తిని కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేయండి. ఆయన కూడా అద్భుతంగా ఆడని నేను కూడా అద్భుతంగా ఆడతా అంటే మా సబ్ కాన్షియస్ మైండ్ మీ లోపల వెళ్ళిపోయి మీరు కూడా అద్భుతంగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన సెంచరీ చేయొద్దు, నేనే సెంచరీ చేయాలంటే ఏనాడు నువ్వు సెంచరీ చేయలేవు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సభా వేదికగా తెలియజేసుకుంటాం. నేను కూడా అద్భుతంగా ఆడతా, నా సహచరుడు కూడా అద్భుతంగా ఆడతా
అనేటువంటి ఆలోచన చేసుకుంటే మీరు అద్భుతంగా ఆడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ రోజు నుంచి మీ లోపల ఏవైతే నెగిటివ్ ఉంటాయో మీ ఆలోచన లోపల నాకే పేరు రావాలి, నాకే ప్రతిష్ట రావాలి, నన్నే గౌరవించాలి, నేను నా పేపర్ ఫోటోలో పడాలి, నాదే టీవీలో రావాలి అనే ఆలోచన చేసే వాళ్ళు ఎవరు కూడా కాలేరు. ఎవరైతే అద్భుతంగా ఆడతారో, ఎవరైతే కింద పడతారో, ఎవరికైతే రక్తం చిందిస్తారో, అవసరం అనుకుంటే ప్రాణాలు ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళే నిజమైనటువంటి క్రికెట్ హీరోలు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల 20 నుండి ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరము సంగారెడ్డిలో ఈరోజు ముగింపు దశకు చేరుకుంది. ముగింపు కార్యక్రమం ఈరోజు అయిపోయింది. దీనికి ముఖ్య అతిథిగా వేణుగోపాల్ రెడ్డి గారు, కూనవేణు గారు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి క్రీడాకారులందరూ రావడం జరిగింది. వారికి సర్టిఫికెట్ ప్రదానం చేశాము. మరియు దానిలో నుంచి మంచి క్రీడాకారులను కూడా మా కోచ్లు, మా సీనియర్ ప్లేయర్లు ఫైండ్ అవుట్ చేసాము. వాళ్ళకు ఫర్దర్ ఆడడానికి కూడా మేము అవకాశం ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మాకు వేసవి శిక్షణ శిబిరాన్ని మాకు కేటాయించిన అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గ్యాప్ తర్వాత మేము ఈ సంవత్సరం మళ్ళీ నిర్వహించడం జరిగింది. దానికి మంచి ప్రోత్సాహం లభించింది. దీనికి ఈ వేసవి శిక్షణ శిబిరాలు జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లలో మేము రన్ చేస్తున్నాము. మెదక్, గజ్వేల్, సిద్దిపేట, జైరాబాద్తో పాటు సంగారెడ్డిలో రన్ చేసాము. అన్నీ ఈరోజు ముగింపు వేడుకలు ఉన్నాయి. అన్నింటిలో మేము ముగింపు దశ చేరుకున్నాయి. దానికి సహకరించిన ప్రతి ఒక్క కోచ్లకి, మా ఎంఎస్ అకాడమీ యాజమాన్యానికి, మరి మా సీనియర్ ప్లేయర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.